బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ తీరుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల తీరు సిగ్గుపడేలా ఉంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే యూత్ కాంగ్రెస్ తీరుపై ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక సిగ్గుపడేలా ఉంది వారి చేష్టలు, దేశం పరువు తీసేలా ప్రవర్తించారు, ఎక్కడైనా హుందాగా ప్రవర్తించాలి, కానీ ఇటువంటి చర్యలు చేయటం ఏంటి అంటూ కూడా ప్రపంచ దేశాల ముందు ఐక్యంగా హుందాగా ప్రవర్తించాలి, కానీ ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన ఏంటి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తానికైతే ఏఐ సమ్మిట్లో జరిగిన గందరగోళంపై వివిధ రకాల విమర్శలు అయితే వస్తున్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా చేసినందుకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది, మరోవైపు రాజకీయ పెద్దలందరూ కూడా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరును తప్పుపడుతున్నారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా నిలదీయాలి, కానీ ఈ విధంగా దేశం పరువు పోయేలాగా సిగ్గుపడే విధంగా చేయటం ఏంటి? వివిధ దేశాలకు సంబంధించిన నాయకులు అక్కడ ఉన్నప్పుడు వారి ముందు ఐక్యంగా ఉండాలి, కానీ ప్రపంచ దేశాల ముందు ఐక్యంగా హుందాగా ప్రవర్తించాలి, కానీ ఇలాగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశం పరువు పోయేలాగా ప్రవర్తించడం ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తానికైతే ఏఐ సమ్మిట్లో జరిగిన గందరగోళం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక రోబోటిక్ ప్రదర్శనకు సంబంధించి చైనా రోబోట్లను యూజ్ చేశారు అంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు అయితే నిరసనకు దిగారు. ఈ నిరసన నేపథ్యంలో వారు టీషర్ట్లను విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఆ టీషర్ట్ల మీద రోబోటిక్ ప్రదర్శనలు చేస్తూ రోబో బొమ్మలను ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది తీవ్ర అభ్యంతరకర నిరసనగా మారింది. మొత్తానికైతే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. మరోవైపు వివిధ పార్టీల నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగేలాగా యూత్ కాంగ్రెస్ నేతలైతే ప్రవర్తించారు. వీరి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.